ఓకే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం కంప్లీట్‌గా కూడా కుంభరాశిలో ఉంది. ఓకే. ఈరోజు మనం నక్షత్రాలు డిస్కస్ చేస్తున్నాం. అంటే శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇదిగో ఇలాంటి క్వాలిటీస్ వచ్చేస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళందరూ ఇలానే ఉంటారు. వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అనేమి డిసైడ్ చేయడానికి మనమేమి ఈ వీడియో సిరీస్ చేయట్లేదు. ఈ 27 నక్షత్రాలని డీటెయిల్‌గా తెలుసుకోవడం వల్ల రవి కావచ్చు, చంద్రుడు కావచ్చు. చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని మనం జన్మ నక్షత్రంగా తీసుకుంటాం సహజంగా. అలా కాకుండా చంద్రుడు కావచ్చు, రవి కావచ్చు, శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఏ గ్రహమైనా ఉండనియండి. ఆ గ్రహం ఈ నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత దశమాధిపతి అయ్యాడు, లేదా తృతీయాధిపతి అయ్యాడు, పంచమాధిపతి అయ్యాడు, ఏమి ఇస్తాడు సహజంగా. ఓకే. పంచమం అంటే సరదా, రొమాన్స్ ఇవన్నీ ఇస్తుంది. దశమం అంటే ఉద్యోగం ఇస్తుంది. ఇవన్నీ మనకి సహజంగా తెలిసిన కారకత్వాలు. వీటిని ఈ స్టోరీకి ఈ ఇతిహాసాలు అంటే మైథాలజికల్ స్టోరీలు వీటన్నిటిని కనెక్ట్ చేశాం కాబట్టి ఎలాంటి ఫలితం వస్తుందని తెలియడానికి ఇది చేస్తున్నాం. ఓకే. కొన్ని పాయింట్లనే చేస్తున్నాం, అన్నిటిని చేయట్లేదు. ఇంకా కొన్నిటిని ఫస్ట్ వీటిని సరిగా మనం అప్లై చేస్తే ఇంకా కొన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సరే, అసలు శతభిష నక్షత్రం ఎక్కడుందనేది నేను ఫస్ట్ గీస్తాను. తర్వాత మన హీరో గురించి మాట్లాడేసుకుందాం. ఇది రాహు నక్షత్రం. రాహుకి కేతుకి ప్రత్యేకంగా సొంత రాశులు అంటూ లేవు. కుజుడికి మేషం, వృచ్చికం, శనికి మకరం, కుంభం ఉన్నట్లు లేవు. వీళ్ళకి నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. సరే, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న దానికి హీరో వచ్చేసి వరుణ దేవుడు. ఓకే. వరుణ దేవుడినే ఒక రకంగా సముద్రుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు కొన్ని పురాణాల ప్రకారం. ఈయన అంతకుముందు ఆకాశానికి అధిపతిగా ఉన్నాడు. ఆకాశంలో నుంచే వచ్చే వర్షం కాబట్టి తర్వాత సముద్రాలకి వీటన్నిటికీ అధిపతి అయ్యాడు. ఈయన భార్య మనం వారుణి దేవిగా చెప్పుకున్నాం. ఆమె ఏంటంటే నదులన్నిటికీ అధిపతి. గంగా కావచ్చు, సరస్వతి కావచ్చు. అది మనం పూర్వాషాఢ నక్షత్రంలో డిస్కస్ చేసాం. యాక్చువల్గా వరుణ దేవుడు ఎవరంటే ఒక సూర్యుడే. యాక్చువల్లీ ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం సూర్యుని సహజంగా చూస్తాం. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు? ఉదాహరణగా మనం సహజంగా సముద్రాల్లో, కొండల్లో అస్తమిస్తున్నట్టు చూస్తుంటాం. సో కాబట్టి ఈ నీటి అడుగున ఉండే అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే ఆ సూర్యుడు అంతటికీ కూడా ఈ వరుణ దేవుడే కారకుడు అనమాట. ఓకే. ఈయన మేజర్ డ్యూటీ ఏంటిది అంటే అందరూ నిజాయితీగా కరెక్ట్గా ఉండాలనేదే ఈయన యొక్క మేజర్ కాన్సెప్ట్ అనమాట. ఇదే ఈయన డ్యూటీ. అట్లనే సముద్రం వచ్చే నదులన్నింటినీ కూడా కలుపుకోవడం, ఈ నీటినన్నింటినీ కూడా మెయింటైన్ చేసుకోవడం ఈయన మేజర్ డ్యూటీ. కాకపోతే ఎవరైతే నిజాయితీగా భూమి మీద జీవించారో ఇలా ఈ విధంగా ఉంటారో వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎటువంటి క్షమాపణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇచ్చేస్తూ ఉంటాడు ఆరోగ్య సమస్యలు. ఇంకోటి అసలు మీనింగ్ ఏంటంటే శతభిష నక్షత్రానికి 100 మంది డాక్టర్లు అనమాట. ఓకే. మామూలుగా అశ్విని కుమారులు అంటే 2 డాక్టర్లు. శతభిష నక్షత్రం ఏంటిది? శత అంటే 100. ఓకే. బిషచ్ అంటే ఈ వైద్యులు అని అర్థం వస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి 100 మంది డాక్టర్లు ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా సమాజం పట్ల గౌరవంగా ఈ విధంగా ఉన్నారో, ఓకే, అందరితో బాగున్నారో, అందరితో కూడా కలగొలుపుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఆరోగ్యము, తర్వాత అదేవిధంగా మంచి ధనము అవన్నీ ఇస్తాడు. సరే, మరి ధనానికి అసలు సంబంధం ఏంటిది అని అంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో 2, 7, 11 తర్వాత 6 ఇవన్నీ కూడా కొన్ని 2, 11 మామూలుగా ధనస్థానాలు, సాటిస్ఫాక్షన్ స్థానాలుగా చెప్పుకుంటాంగా. ఊరికే ఒకసారి చూపిస్తాను నేను అసలు సమాజం గురించి ఎందుకు మాట్లాడామో చూపిస్తా. ఉదాహరణకి నేను మేష లగ్నం తీసుకున్నాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు కుంభం 11వ స్థానం అవ్వాలి, అందుకే నేను మేషం తీసుకున్నాను. ఉదాహరణకి మేష లగ్నానికి సప్తమం అవుతుంది, తుల అవుతుంది. తుల ఏంటిది? సామాజిక సంబంధాలు. తర్వాత అలానే కళత్ర స్థానంగా చెప్పుకుంటాము సప్తమాన్ని. ఏ లగ్నానికైనా సప్తమం కళత్ర స్థానము. తర్వాత నెక్స్ట్ కళత్రకారకుడు శుక్రుడు. ఓకే. తర్వాత దీని నుంచి ఉన్న కోణరాశులు ఏమున్నాయి? కోణం అంటే ఏమీ లేదు. 1, 2, 3, 4, 5. 5వ స్థానం కోణం అవుతుందన్నమాట. ఇప్పుడు తుల అనేది 1గా లెక్క పెట్టుకుంటే ఊరికే లెక్క పెడతాను. తులనే అనుకుంటే అక్కడి నుంచి 5వ స్థానం కుంభం అవుతుంది. ఓకే. అది ఒక కోణరాశి. వెనక్కి లెక్క పెట్టండి, లేదనంటే ముందుకు వచ్చేసేసి లెక్క పెడితే 9 వస్తుంది, ఏమీ లేదు, మిథునం. ఓకే. సో అది కూడా ఇంకొక కోణరాశి. ఈ పరస్పర కోణస్థానాలని కూడా కామస్థానాలు అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక రకంగా పనిచేస్తాయి. ఉదాహరణకి
సప్తమం డైరెక్ట్గా సామాజిక సంబంధాలు అయితే, తృతీయం విక్రమక్షేత్రం అవుతుంది. అంటే ఈ యొక్క సమాజంతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో వాళ్ళు మన మధ్య మనకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, అంతా తృతీయం చేతులు అనమాట. ఓకే, సో ఇది ఒకటి. 11 ఏంటి, వీళ్ళందరి నుంచి మనకి అంటే సప్తమం ఇది చూడండి భలే హ్యాపీ ఇస్తుంది. సప్తమం అంటే మన ఎదుట ఉన్నవాడు సరే వినోదం ఇది తీసుకో అని చెప్పేసి మనకి అవకాశం ఇచ్చాడు. ఓకే, అప్పుడేంటి వాడు హ్యాపీగా సంతోషంగా ఇచ్చాడు అంటే వాడికి 5 ఆపరేట్ అవ్వాలిగా, వాడికి 5 ఆపరేట్ అవుతేనే మనకి 11 ఆపరేట్ అవుతుంది. సో కాబట్టి అది మేషలగ్నానికి 11వ స్థానం అవుతుంది. ఆడికి ఖర్చు అవుతుంది, ఓకే, సరదాగా అవుతుంది, ఏదన్నా అవుతుంది, మనకేమవుతుంది లాభం అవుతుంది. సో కాబట్టి ఈ లాభస్థానం సామాజిక సంబంధాలు అంటే ఎంత అద్భుతంగా ఉన్నాయనేది చెప్తుంది. అంటే భావంగా చెప్పను కానీ ఇది కోణాలు అనేవన్నీ కూడా పూర్వపుణ్యాన్ని వీటన్నిటిని కూడా తెలుపుతూ ఉంటాయి. సామాజిక సంబంధాలు బాగుండాలంటే ఏంటిది, ఇవన్నీ సామెతలు కూడా భలే అనిపిస్తాయి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అని అంటారు. ఓకే, నోరు అంటే ఏంటిది ద్వితీయం. ఓకే, సో మనం మామూలుగా తినడానికి నోరు వాడతాం, మాట్లాడడానికి కమ్యూనికేషన్ అంటే ఇంకెక్కువగా మాట్లాడాలి, అది దానికి ఇంప్రూవింగ్ హౌస్ అయిన తృతీయం అవుతుంది. సో మనం మాట్లాడితే వాళ్ళందరూ మనతో బాగుంటారు కదా, వాళ్ళందరూ ఎవరు, సమాజం. ఓకే, వాళ్ళు బాగుంటే మనకేమవుతుంది, మనకు అవకాశాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు, అదంతా కూడా మనకి లాభము, తర్వాత సంతోషము, ఇవన్నీ కూడా ఇస్తాయి. ఇది 11వ స్థానం. నాకు తెలిసి ఈ భావం కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సమాజం పట్ల మనం బాగుంటే ఈ వరుణదేవుడు ఏం చేస్తాడు, మన మీద మంచి డబ్బులు, తర్వాత ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇంకోటి కూడా చూడండి, మేషలగ్నానికి 11వ స్థానము, చరలగ్నానికి బాధక స్థానం. బాధకం అంటే ఇబ్బంది పెట్టేది, సఫరింగ్ చేసేది. ఎందుకు మేషలగ్నం ఏంటంటే చాలా పట్టుదల లగ్నం, పౌరుష లగ్నం. ఓకే, ఒక మాట అంటే పడని మనస్తత్వం. సో వీడు కనుక సమాజంలో అదే విధంగా మొండిగా కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ వాడికి ఆరోగ్యపరంగా శని, ఎస్పెషల్లీ వరుణుడు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడనేది చెప్తాడు. ఇప్పుడు బాగా కోపం ఇవన్నీ పెరిగిపోయాను, ఆటోమేటిక్గా మనకి ఏదో ఒక బీపీయో లేదా ఏదో ఒకటి షుగరో ఏదో ఒకటి ఇలాంటి అటాక్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ బాధక స్థానం ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం స్టోరీయే కాకుండా ప్రాక్టికల్గా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక పాయింట్. వరుణుడు సూర్యదేవుడే కదా, సో ఆరోగ్యానికి కారణమయ్యాడు, ఇదంతా హెల్త్ ప్రాబ్లం కారణమయ్యాడు. ఇంకోటి ఏంటిది, సమాజం అంతా బాగుండాలని కోరుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇది సముద్రం, మనకి రాక్షసులందరూ కూడా పాతాళ లోకంలో ఉంటారని తెలుసు. కాబట్టి సముద్రం కిందనే పాతాళ లోకం ఉంది. కాబట్టి ఇదేంటంటే రాక్షసులందరికీ కూడా ఈయన అధిపతి అనమాట. ఓకే, సో సముద్రుని అలా చెప్తారు. అంటే ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఈ యొక్క వరుణదేవుడు కంట్రోల్ చేయగలుగుతాడు. బేసిక్గా రాక్షసులు కావచ్చు, దేవతలకు కానీ ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే బాగా ఏంటిది, సోమపానం చేయడం, అంటే ఏంటంటే ఆల్కహాలిక్ నేచర్ ఉండడం, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. ఓకే, అలానే ఇది ఒక ఎక్స్ట్రీమ్, ఒక పెండులం లాగా మనకి పాతకాలం గడియారంలో 12 అవగానే గంట కొట్టంగానే అటు ఇటు ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఆ పెండులం, అలానే ఈ శని రాహుల కాంబినేషన్ చాలా ఎక్స్ట్రీమ్నెస్ ఇస్తూ ఉంటుంది. దీనిలో 2 కాంబినేషన్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే దూర ప్రదేశాలకి తీసుకెళ్ళిపోయేలా చేస్తుంది, రెండోది ఏంటిదంటే బాగా ఒంటరిగా ఉండేటట్టు చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే న్యూనతా భావం, అంటే ఒక్కోసారి ఒంటరిగా ఉండడం కావచ్చు, లేదంటే తక్కువగా అనుకోవడం కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తుంది. మెంటల్ వరీస్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తుంది. ఇలాంటివి సహజంగా మామూలుగా చార్ట్లో ఎలా చూడాలనేది ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తూ మనం స్టోరీ కంటిన్యూ చేద్దాం. నేను ఊరికే మీనలగ్నం తీసుకున్నాను. ఇక్కడ ఏంటిది, భాగ్యాధిపతి ధనాధిపతి అయిన వాడు కుజుడు శతభిషంలో ఉన్నాడు. బేసిక్గా కుజుడు రాహుతో కాంబినేషన్ ఏంటంటే కొంచెం టెస్టింగ్ నేచర్ ఇస్తుందని చెప్తారు. అలానే ఇంకోటి ఏంటంటే సర్పదోషంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే రాహు అనేది సర్పం కాబట్టి ఆ కుజుడు వెళ్ళి ఉన్నాడు కాబట్టి అది కొంచెం టిపికల్ కాంబినేషన్గా చెప్తూ ఉంటారు. ఓకే, సరే అది పక్క పెడితే ధనాధిపతి వ్యయంలో ఉంటే వాడు ఉన్న ప్రదేశంలో డబ్బులు రావని, తర్వాత కుటుంబ భారం ఖర్చు అవుతుందని, కుటుంబ భారం పడుతుందంటే కుటుంబ రూపేణ కుటుంబాధిపతి కదా, ద్వితీయాధిపతి అనేవాడు కుటుంబాధిపతి కాబట్టి డబ్బులు బాగా ఖర్చు అవుతాయని చెప్తాడు. అంటే కుటుంబంతో దగ్గరగా ఉండకపోవచ్చు అనేది చెప్తాడు. తర్వాత ఈ చార్ట్లో రాహు ద్వితీయంలో ఉన్నాడు. రాహు ద్వితీయంలో ఉంటే కుటుంబంలో అనేక రకమైన అంటే భావం సరిగా పనిచేయదు, అంటే కుటుంబం పట్ల సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు, కుటుంబంకి దూరంగా ఉండొచ్చు, ఇవన్నీ పనిచేస్తూ ఉంటుంటాయి. తర్వాత దశమాధిపతి అయినవాడు అష్టమంలోకి వెళ్ళాడు, అంటే ఉద్యోగరీత్యా
కొంత కష్టపడేది ఉండేది. తర్వాత కాకపోతే లగ్న ధనాధిపతిలో కోణస్థితి ఉంది, అంటే ధనం వస్తుంది కానీ ఖర్చు అవుతుంది. కానీ ఇంకో కాంబినేషన్ చూడండి, వ్యయాధిపతి అనేవాడు దశమంలో ఉన్నాడు, వ్యయ లాభాధిపతి అయినా శని దశమంలో ఉన్నాడు, అంటే ఉద్యోగరీత్యా కూడా దూర ప్రదేశంలోకి వెళతాడు. వ్యయాధిపతి ధనాధిపతిని చూస్తున్నాడు, లగ్నాధిపతి ధనాధిపతిని చూస్తున్నాడు, అంటే 12వ స్థానంలో ధనం అనేది ఉంది. 12 అంటే ఏంటిది? దూర ప్రదేశం. ఓకే, రాహు ద్వితీయంలో ఉంటే ఏమవుద్ది? ఫారెన్ మనీ వస్తుంది. రాహు వ్యయంలో ఉన్నా కూడా ఫారెన్కి వెళ్తాడు. ఓకే, సో కాబట్టి ఈ శని రాహులు కూడా ఉదాహరణకి ఏ పూర్వాషాఢలోనో మూలలోనో ఉన్నారనుకుందాం ఒకే నక్షత్రంలో. శని రాహుల కాంబినేషను, తర్వాత వ్యయాధిపతి అయిన వాడు శతభిష నక్షత్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల డెఫినెట్లీ దూర ప్రదేశాలు, అబ్రాడ్ ట్రావెళ్ళు ఇలాంటివి అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటిది? ఒక అగ్నితత్వ గ్రహం జలరాశిలో ఉంటే ఓకే, డ్రగ్ అడిక్షన్స్, ఆల్కహాలిక్ అడిక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా దూర ప్రదేశం ధనాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏంటంటే వ్యయం ఖర్చే కాకుండా కోరిక, ఇంట్రెస్ట్, వ్యసనం, సరదా ఇవన్నీ కూడా వస్తాయి. కుజుడు వ్యయంలో ఉంటే ఏంటిది? కోరిక, గ్రీడీనెస్ ఎక్కువ ఇస్తాడు. సో కాబట్టి ఎస్పెషల్లీ శతభిషంలో ఉండడం వల్ల ఒక్కోసారి ఆల్కహాలిక్ నేచర్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కుజుడు కుంభంలో ఉన్న ఒక్కోసారి ఇస్తూ ఉంటాడు, ఒక్కోసారి కర్కాటకంలో కానీ వృచ్చికంలో ఉన్నా కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అగ్నితత్వ గ్రహం కదా. సో అగ్నితత్వ గ్రహం జలానికి కనెక్ట్ అయితే, జలం ఎందుకు? శతభిష నక్షత్రం అంతా సముద్రమే కదా, సముద్రంలో అగ్ని ఉంది కాబట్టి బాగా అడిక్టివ్ ఆర్ ప్యాషనేటెడ్ నేచర్, అది ఇదంటే పడి చచ్చిపోయి ప్రాణం ఇచ్చేంత దాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దూర ప్రదేశం వెళ్ళి కష్టపడి సాధించుకుని సంపాదించుకునే జాతకంగా చెప్పుకోవచ్చు. రాహు ద్వితీయంలో ఉంటే ఏంటిది? డబ్బులే ముఖ్యంగా మారుతూ ఉంటుంది, పరిస్థితులు అనేవి డబ్బులు చుట్టూ తిప్పుతూ ఉంటాయి. ఓకే, రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు. ఓకే, ఇదొకటి చెప్పుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే సముద్రంలో మొక్కలు ఉంటూ ఉంటాయి, జంతువులు అంటే చేపలు, తిమింగళాలు ఇలా ఒకటి ఉంటూ ఉంటాయి. అలానే ఇంకా మనకి మణులు, ఇంకా ముత్యాలు ఇలా అనేకమైనవి ఉంటాయి. ఏముంటాయి అనేది నువ్వు ఇమాజినేషన్కి కూడా అంత లోతులో సముద్రం ఉంటుంది. కాబట్టి రీసెర్చ్కి బాగా పనిచేస్తూ ఉంటుంది. కుంభము, వృశ్చికం ఈ 2 రాశులు కూడా రీసెర్చ్ సంబంధించిన రాశులుగా చెప్పుకుంటారు. అంటే కొత్త విషయాన్ని కనుగోవడం ఇదంతా చెప్తాం. మనం ఆరుద్ర చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఏంటి? శివుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్లో ఉంటాడు. అంటే మనం ఏదైతే ఊహిస్తామో ఆ ఊహించని దాన్ని దాటి ఆలోచించే కెపాసిటీ అంతా కూడా ఈ యొక్క ఆరుద్రకు ఉంది. అలానే శతభిషానికి కూడా 100 మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఓకే, సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన సమస్యలకి పరిష్కారాలు కావచ్చు, లేదనంటే డిఫరెంట్గా ఏదైనా కావచ్చు. శని రాహువులు కదా, సో ఎక్స్ట్రీమ్నెస్కి సమాజానికి సంబంధించింది కావచ్చు, టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా కూడా వాళ్ళు సాధించే అవకాశం ఉంది. అసలు మనం ఊహించలేని సంబంధించినవి అవకాశం ఉంది. బేసిక్గా రీసెర్చ్కి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ని చూపిస్తాను నేను. రవి గురువులు ఏ నక్షత్రంలో ఉన్నారో ఈ చార్ట్లో రాయలేదు. మిగిలిన అన్నీ కూడా ముఖ్యంగా శుక్ర నక్షత్రంలో ఉన్నాయి. శని, కుజ, శుక్రులు. బుధుడు లగ్నంలో ఉన్నాడు, తర్వాత రాహు ఏమో దశమంలో ఉన్నాడు. ఇంకో గ్రహం రాయాలనుకుంటున్నాను. బేసిక్గా బుధ యురేనస్లు అనేది రీసెర్చ్ ఆస్పెక్ట్. సాంప్రదాయ జ్యోతిష్యంలో యురేనస్ని తీసుకోరు, కానీ యురేనస్ శనికి 3 రెట్లుగా పనిచేస్తాడు. ఈయనే ఒక రకమైన వరుణుడిగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ శని తన త్రిపాద దృష్టితో పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన వాడిని బుధుని చూస్తున్నాడు. అష్టమాధిపతి ఏంటిది? రీసెర్చ్ని చెప్తుంది, శరీరం చెప్తుంది. లగ్నం శరీరం చెప్తే శరీరాన్ని దాటి ఉండేది ఈ యొక్క అష్టమం కూడా చెప్పగలుగుతుంది. కాబట్టి రీసెర్చ్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత కుంభం ఏంటంటే ఎక్స్ట్రీమ్ హౌస్. ఓకే, అదే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ అన్నమాట. బుధుడు ఏంటిది? లగ్నంలో బాగా ఇంటెలిజెన్సు, తెలివితేటలు అవన్నీ ఇస్తాడు. ఈ శని బుధుడిని చూడడం వల్ల బ్రహ్మాండమైన తెలివితేటలు చెప్తున్నాం. తర్వాత యురేనస్ బుధుడితో బాగుండడం వల్ల ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా వెళ్ళే కెపాసిటీ ఉంది. కుజుడు యురేనస్తో అపోజిషన్లో ఉండడం వల్ల డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటూ ఉంటాడు. శని కుజుడితో తర్వాత యురేనస్తో ఆపడం వల్ల దాన్ని కంట్రోల్ చేస్తూ సరైన పద్ధతిలో పట్టుదలగా సాధించే కెపాసిటీ ఇచ్చాడు. ఈ పట్టుదలకు కూడా తృతీయంలో ఉన్న కుజుడు బాగా పనిచేస్తాడు. సప్తమంలో ఉన్న శుక్రుడు ఏం చేస్తాడు? ఈయన తెలివితేటలన్నిటికీ కూడా చతుర్థ భాగ్యాధిపతి నక్షత్రంలోనే దశమాధిపతి అయిన వాడు తృతీయంలో ఈ యొక్క నక్షత్రం శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఉద్యోగంలో చాలా బ్రహ్మాండమైన డబ్బులు, దానివల్ల కోరికలు తీర్చుకునే విధంగా, అంటే
మ్యారేజ్ కావచ్చు, ఒక్కోసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. దశమంలో రాహు ఉన్నప్పుడు వయసు తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కుజు శుక్రుల కోణస్థితి ఒక్కోసారి అఫైర్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కుంభలగ్నం ఎక్స్ట్రీమ్ లగ్నం అవ్వడం, దశమంలో రాహు ఉండడం. రాహు ఏంటి? మెటీరియలిస్టిక్ డిజైర్స్కి, కోరికలకి కారకుడు. ఎస్పెషల్లీ మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బుధుడు అనేవాడు చాలా బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేస్తూ, రవి గురువుల కలయిక ద్వితీయంలో ఉండడం వల్ల ఒకసారి ఎడ్యుకేషనల్ రంగంలో, అంటే ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి స్టార్ట్ చేసేదానికి, వాటిలో రీసెర్చ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు, లేదనంటే పొలిటికల్గా సంపాదించవచ్చు. రీసెర్చ్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల ఫార్మసీ ఇండస్ట్రీలో చాలా మంచి డబ్బులు, అంటే ఒక ఫార్మసీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, దాంతోపాటు ఫార్మసీ కాలేజీని కూడా పెట్టుకోవచ్చు. అంత మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. దశమ రాహు ఉంటే ఒకటే చేస్తాడని లేదు, రకరకాల వాటిలో ఉండేదానికి అవకాశం ఉంది. ఉన్న 2 కాంబినేషన్స్, రవి గురువుల కాంబినేషన్స్ కావచ్చు, శుక్ర సంబంధమైన కాంబినేషన్స్ కావచ్చు, లగ్నంలో బుధుడు, గురువు, స్పీచ్ కారక ప్లానెట్స్ బాగుండడం వల్ల, ఒకటి కాకుండా దశమలో రాహు ఉండడం వల్ల రకరకాల విషయాల్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అంత గొప్పగా చార్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రవిశనులు ఎంత దూరంలో ఉన్నారో చెప్పలేదు. రవిశనులు కేంద్ర దృష్టి ఉంటే ఇబ్బంది, శని రవిని చూస్తే ఇబ్బంది. ఇక్కడ అలాంటి ఇబ్బందులు, హడిల్స్ ఏం లేవు. సార్ మీరు కుజుడు రాహుని చూస్తున్నాడు కదా, సర్పదోషం ఉంది కదా ఈ చార్ట్లో అంటే, దశమంలో ఉన్న రాహుని చంద్రుడు బలంగా ఉన్నట్లయితే కుజుడు చూసినా బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అలానే ఎటువంటి గ్యాంబ్లింగ్, ఎటువంటి మోసాన్నైనా కూడా తెలుసుకునే, సీక్రెట్స్ని తెలుసుకునే అంత కెపాసిటీ ఇక్కడ ఈ చార్ట్లో ఇవ్వగలుగుతూ ఉంటాడు. అదే శతభిషంలో చంద్రరాహులు కలిస్తే విపరీతమైన మెంటల్ వరీస్ని క్రియేట్ చేసి సైకలాజికల్గా మనల్ని కాన్ఫిడెన్స్ని డౌన్ చేసేదానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి బాగా కనిపించాయో, ఇది కాస్మిక్ వాటర్స్కి సంబంధించినవి కాబట్టి పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటుంది. తర్వాత దూర ప్రదేశాల గురించి చెప్పుకున్నాం. శని రాహుల సంబంధం ఏర్పడుతూ దశమాధిపతి ధనాధిపతితో సంబంధం ఉంటూ వ్యయంలో ఉంటే ఉద్యోగానికో, పంచమాధిపతితో సంబంధం ఉంటే ఎడ్యుకేషన్ కోసం, భాగ్యాధిపతితో సంబంధం ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఇలా భావాన్ని బట్టి మనం వాడాల్సింది ఉంటుంది. సో సముద్రం అనేది పెద్దది కాబట్టి ఒక్కోసారి దశమాధిపతి నక్షత్రంలో ఉన్న పెద్ద ఆపర్చునిటీస్కి వచ్చేది కూడా అవకాశం ఉంది. కాకపోతే ఆ దశమాధిపతి అనేవాడు, ఉదాహరణకి ఏ కుజుడో రవో ఈ రాహు నక్షత్రంతో సంబంధం ఏర్పడితే ఆ పెద్ద ఆపర్చునిటీలో కూడా అనేక రకమైన ఇబ్బందులు, ఒడిదొడుకులు, ఈ గురువు రవి రాహువు, గురువు కుజుడు రవి, గురువు కుజుడు రవి, ఈ 3 ఎస్పెషల్లీ రాహు నక్షత్రాల్లో ఉంటే ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. కాకపోతే అవి లాభస్థానంలో ఉంటే కొంత లాభాన్ని చేకూరుస్తాయి. మళ్ళీ ఏంటంటే రాహు గనక బలంగా ఉంటే చాలా అద్భుతమైన పొజిషన్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో చంద్రబలము, ప్రోగ్రెషన్స్, దశలు, యోగకారకమైన దశలు పడ్డాయా, చార్ట్లో బలమైన యోగం ఉందా లేదా అనేది మనం చూసి డిసైడ్ చేయాల్సింది ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఇది చాలా ఎక్స్ట్రీమ్ నక్షత్రము. ఎలా అయితే ఆరుద్ర నక్షత్రం, ఎలా అయితే తీక్ష నక్షత్రం, అలాంటి సంబంధించిందే కొంచెం బలమైన నక్షత్రమే శతభిష నక్షత్రం. ఇంకోటి ఏంటంటే శతభిష నక్షత్రంలో రాహు స్వనక్షత్ర స్థితిలో ఉంటూ ఉంటాడు కొన్ని జాతకాల్లో. ఓకే, రాహు స్వనక్షత్ర స్థితిలో ఉన్నాడు, కానీ అది లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. రకరకాల గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఉదాహరణకి రాహు ద్వితీయంలో శతభిషంలో ఉన్నాడు అనుకోండి, రాహు పనిచేస్తూ ఉంటాడు, రాహు దశ పనిచేయదు. రాహులో రాహు యోగించి మిగిలిన దశ పనిచేయకుండా ఉండొచ్చు. అలానే కన్యా లగ్నానికి తొలిలో స్వాతిలో రాహు ఉన్నా అలానే పనిచేస్తూ ఉంటాడు. వృషభంలో మిథునానికి రాహు ఉన్నా అలా పనిచేస్తాడు. కానీ ఎవరు ఎనర్జీస్ని తీసుకుంటున్నారు అనే దాని మీద ఒక కమాండ్ రావాలంటే పరివర్తన యోగాలు ఎలా జరిగాయి, స్వనక్షత్ర స్థితులు ఎలా ఉన్నాయి, వక్రగతులు ఎలా ఉన్నాయి, చంద్రబలం ఎలా ఉంది, ఇలాంటి అనేక విషయాల్ని మనం పరిగణనలో తీసుకుని జాతక చక్రం యొక్క బలం నిర్ణయిస్తే ఆ వ్యక్తికి ఎంత కెపాసిటీ ఉంది, ఏం చేయగలుగుతాడు, ఎంత చేయగలుగుతాడు అనేది మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి దశలు తర్వాత ప్రోగ్రెషన్స్ని బట్టి యోగము, తర్వాత ఏ రేంజ్లో ఉండగలుగుతాడు, సాటిస్ఫాక్షన్గా ఉండగలుగుతాడా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చార్ట్లో అనేది మనం డిసైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడికి మనకు అర్థమైన విషయాలు, ఫైనల్గా వచ్చిన పాయింట్లు ఏంటిది, అడిక్షన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అంటే ఆల్కహాలిక్ కావచ్చు, లేదంటే స్మోకింగ్ కావచ్చు, ఎందుకంటే వాయుతత్వ రాశి కావచ్చు, ఇలా కొన్ని అడిక్షన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. వీటి ద్వారా ఆరోగ్యం పాడయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే వరుణుడు ఆరోగ్యాన్ని పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు. శని ఆయుర్దాయానికి కారకుడు. తర్వాత మేష లగ్నానికి ఇది బాధక స్థానం. సహజంగానే ఇది బాధక స్థానం మేష లగ్నానికి. సహజంగా ఏం చేస్తాం, మేష లగ్నమే తీసుకుంటాం.
సహజ జాతక చక్రంలో. ఓకే, అది ఒకటి. రెండోది మంచి విషయాలు ఏంటిది, ఎక్స్ట్రీమ్గా సంపాదన ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఊహించినంత సంపాదన, ఊహించినంత పొజిషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. తెలివితేటలు కూడా అపారమైన తెలివితేటలు. అంటే బ్రహ్మాండం. రాహు అంటే ఒకదానిలోని ఒకటేసారి 4-5 కూడా బ్రహ్మాండంగా పొజిషన్లో. కొంతమంది సినిమాల్లో ఉంటారు, లేదనంటే అలానే పొలిటీషియన్గా ఉంటారు, ఇంకో ఇండస్ట్రీ పెట్టుకుంటారు. ఇలా అనేక విషయాల్లో కూడా ఒకేసారి వెళ్ళగలుగుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో రాహు యొక్క ఇన్వాల్వ్మెంటు ఖచ్చితంగా ఆ జాతకంలో ఎటువంటి సందేహం లేకుండా ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ జలరాశుల్లో యోగం పట్టినప్పుడు ఏంటంటే, జలం అంటే చాలా ఎక్కువ కదా, సో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం చెప్తాను. జలం, ఇది జలరాశి ఏమి కాదు, వాయుతత్వ రాశి. కానీ జలరాశుల్లో కనుక గ్రహాలు వక్రిస్తే, వాటర్ లీకేజెస్ కనుక ఇంట్లో కనుక అయితే అక్కడ దానికి సంబంధించిన ఆధిపత్యాన్ని బట్టి సమస్య వస్తుంది. సప్తమాధిపతి కనుక వక్రించి జలరాశిలో ఉంటే ఇంట్లో ఎటువంటి వాటర్ లీక్ అయినా భార్యతో గొడవ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ దశమాధిపతి కనుక వక్రించి ఆ యొక్క జలరాశిలో ఉంటే, ఎస్పెషల్లీ అగ్నితత్వ గ్రహాలు, ఏ కుజుడో ఇలాంటి గ్రహాలు ఉంటే, ఉద్యోగంలో ఇంట్లో వాటర్ లీకేజ్, వాటర్ సమస్యలు ఉండడం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉండకపోవచ్చు. ఇలాంటివి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉన్నదో అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను మీకు షేర్ చేసిన. అది మీ సిచ్యువేషన్కి అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఇప్పుడు జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, శతభిష నక్షత్రం గురించి మనకి డీటెయిల్డ్గా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, శతభిష నక్షత్రం ఒకసారి రాహు ద్వితీయంలో ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఈ పూజా పునస్కారంలో మంత్ర సాధన ఉంటుంది. ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ద్వితీయం ఏంటిది, మైండ్, వీటిని తెలుస్తుంది కాబట్టి చెడగొడుతూ ఉంటాడు. ఓకే, ఒక్కోసారి ద్వితీయంలో రాహు ఉన్నవాళ్ళు పూజా పునస్కారం పూర్తిగా అంటే మంత్ర సాధన చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలానే దశమంలో రాహు ఉన్నా కూడా కూర్చొని సాధన చేయడానికి కొంచెం ఒడిదొడుగులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అందుకోసమే కేతు 12 ఉండడాన్ని, రాహు 6 ఉండడాన్ని, తర్వాత కుజుడు 3 ఉండడాన్ని మంత్ర సాధనకి చాలా బలంగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత బుధుడు కావచ్చు, గురువు కావచ్చు, పంచమ స్థానం, తర్వాత 9వ స్థానం తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పంచమం యాక్చువల్గా మంత్రస్థానం అనమాట, 9వ స్థానం ఉపదేశ స్థానం. సో ఈ 2 స్థానాలు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది రాహు గురించి. రాహు అనేవాడు ఈ మంత్ర సాధనకి కొంచెం కాంట్రాస్ట్గా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయం చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే విచిత్రం, ఈ శతభిష నక్షత్రం కావచ్చు, తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రీమ్నెస్ ఉండడం వల్ల ఈవెన్ ఈ రహస్యాలు, ఎవరూ కనిపెట్టలేని రహస్యాలు వెలిగితీస్తూ ఉంటారు. తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యాల్ని దాచిపెడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఈ శతభిష నక్షత్రంలో విశేషంగా ఉంది. ఎందుకంటే శని సీక్రెట్ ప్లానెట్, రహస్య సంబంధమైన ప్లానెటే. తర్వాత ముసలివాడు, తర్వాత అంటే వయసు మళ్ళినవాడు, లేదంటే తెల్ల జుట్టు కలిగిన వాడు, ఇదంతా చెప్పుకుంటూ ఉంటాం శని. ఓకే, ఈ రాహువు శని కాంబినేషన్ కూడా బాగా సీక్రెట్స్ బయటికి తీస్తారు, లేదంటే సీక్రెట్స్ అన్నీ కూడా కంప్లీట్గా దాచే కెపాసిటీ ఉంది. సో ఈ సీక్రెట్స్కి సంబంధించి ఒక జాబ్ ఉంది, అది చాలా విచిత్రమైన జాబ్. ఈ మ్యాజిక్, ఎస్పెషల్లీ మెజిషియన్స్ ఉంటారు కదా, గారడీ చేసేవాళ్ళు, ఇదంతా కూడా రాహు ఎనర్జీకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. దశమంలో రాహు ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా మ్యాజిక్ చేయగలుగుతారు. అందుకోసమే ద్వితీయంలో రాహు కానీ, తృతీయంలో రాహు ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, రాహు అంటే ఏంటి, పొగే. ఓకే, సో ఆ పొగలో ఏముందో మనకు తెలీదు, ఇది ఉంది అది ఉందని మనం ఊహించుకుంటాం, అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ వల్ల వచ్చేదే మ్యాజిక్ అనమాట. అంటే మర్మం అనేది మనకు అర్థం కాకుండా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. సో ఈ రాహు యొక్క ఎనర్జీ ఆ విధంగా పనిచేస్తూ మెజిషియన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. డాక్టర్లకే కాకుండా మెజిషియన్స్, గారడి, ఇలాంటి కొన్ని చేసే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సరే, శతభిష నక్షత్రం గురించి వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వేరే వీడియోస్ గురించి, వేరే నక్షత్రాల గురించి. ఓకే, థ్యాంక్ యూ.